చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో మనందరం కూడా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనం దేవుని గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకోవలసిన వారిపై ఉన్నాము కనుక నేటి దినాలలో జరుగుతున్నటువంటి ప్రతి దానిని బట్టి మనం ఆలోచించవలసిన వారిపై ఉన్నాము కనుక జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు మనందరి బ్రతుకులను పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా మనము పరలోకములో తనతో కలిసి జీవించాలని, తన యొక్క రాజ్యము మనము స్వతంత్రించుకోవాలని నీ కొరకును నా కొరకును మనందరి కొరకును తనకు కలిగిన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించారు. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చిన తర్వాత మనందరి బ్రతుకులను కూడా మార్చాలని, మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలని ఎన్నో అవకాశాలు మనకిస్తూ, ఎన్నో విధానాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, ఎన్నెన్నో ఆటంకాలను కూడా పక్కన తగ్గిస్తూ మనల్ని ఈ యొక్క యాత్రలో కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే నేటి దినాలలో మనం చూసినప్పుడు, మనం ఆలోచించినప్పుడు బలహీనతలు అనేటువంటివి మనుషులలోనికి వచ్చేసాయి. బాగా బలహీనతలు అనేటువంటివి మనుషులలోనికి వచ్చాయి. ఎప్పుడైతే మనుషులలోనికి బలహీనతలు వచ్చాయో అప్పుడు మనుషులు పాపానికి దాసులైపోవటము ప్రారంభిస్తున్నారు. ఎప్పుడైతే మనుషులు పాపానికి దగ్గరైపోతున్నారో దేవుని యొక్క ఆశ కొంచెముగా తగ్గిపోతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మనల్ని పంపించాడు, ఎందుకు తన ఉద్దేశంలో మన పట్ల నెరవేర్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు మనం ఆలోచించాలి. ఎలాగంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినప్పుడు 66 గ్రంథాల పుస్తకంలో 66 గ్రంథాలు కలిగినట్టు ఈ యొక్క బైబిల్లో మనిషి యొక్క జీవితంలో దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నది బైబిల్. అయితే చాలా మందికి బైబిల్ అంటే నేటి దినాలలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము, దైవ గ్రంథము అర్థం చేసుకోవడం చేతగాక, బ్రతకటము చేతగాక బైబిల్ కూడా సాధారణమైన పుస్తకం అని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే బ్రతకడం చేతగానని చెప్పే పని. రెండోది, దేవుడి కొరకు ఇష్టంగా ఉండలేక బైబిల్ గ్రంథంలో కూడా ఏమంటున్నారంటే యేసు ప్రభువు కూడా మామూలుగా దేవుళ్ళలో ఒకడు అని చెప్తున్నారు, కానీ యేసు ప్రభువే పరలోకానికి మార్గం అని చెప్పేవాళ్ళు ఈరోజు లేరు. దానికి మూల కారణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళలో యథార్థత లేదు, యేసు ప్రభువుని గుర్తించిన వాళ్ళలో భక్తి లేదు, యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్న వాళ్ళలో నిలకడ కలిగిన భక్తి లేదు. భక్తి ఉంది కానీ ఏ భక్తి లేదంటుంది? నిలకడ కలిగిన భక్తి. అందుకని నిలకడ కలిగిన భక్తి ఎవరి జీవితాలలో లేకుండా పోయిందో వాళ్ళందరూ కూడా తెలియకుండానే అపవాది యొక్క సంబంధులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఈ అపవాది సంబంధులుగా మారిపోతూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి ఎంతో వేదన చెందుతూ, ఎంతో బాధ చెందుతూ, నేను పుట్టించుకొని నేను ఏర్పరచుకున్నటువంటి నా బిడ్డలు ఇప్పుడు నా దగ్గరకు రాకుండా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారని దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే
దేవుడు బాధపడితే ఈరోజు మనుషులకి పట్టుద్దా? మనుషులకు పట్టదు. ఎందుకు పట్టదంటే దేవుడు ఏమి చేస్తాడు అని ఒక లెక్కలేని తనం వచ్చింది మనుషులకి. ఏమొచ్చినాక లెక్కలేని తనం. దేవుడు ఏం చేస్తాడని, అంటే దేవుడు ఏమి చెయ్యలేడు అనేటువంటి ఒక మనసులోకి వచ్చింది కనుక దేవునికి భయపడటం పక్కన పెట్టి మనుషులకు భయపడే రోజులు వచ్చారు. మనుషులకు భయపడుతున్నారంటే మనుషులు అంటే ఎవరు? మనమే, శరీరం దాచుకున్నటువంటి మనకు. నేను ఎవరికి భయపడలేదంటే ఈ మనుషునికి నువ్వు భయపడుతున్నావు అనేది తెలియదు, కానీ నీకు నాకు శత్రువైనటువంటి అపవాదికి మాత్రము ప్రతి ఒక్కరూ భయపడే వాళ్ళే ఈ దినాలు. అయితే ఈరోజు నేను మీకు కొద్ది విషయాలు జాగ్రత్తగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఉన్నటువంటి రోజుల్లో, ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి రోజు. ఎందుకంటే రాత్రి కాలంలో మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? రాత్రి మీకు ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుందా? ఓకే, అదే దాని పాఠం ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము వేరు, ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ మనము మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనము త్వరగా ధ్యానించి ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 127వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 4వ వచనంలో నుంచి 2వ భాగం ఉంది. అక్కడ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బాగానండి, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇప్పుడు ఇలాగే ఉంచి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా 2వ భాగాన్ని చదువుదాం. 16వ వచనం 2వ భాగం. 2వ భాగం. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులు అవుతురు. ఇక్కడ మొదట మనం చూసినప్పుడు అక్కడ ఒక బాణములు ఉన్నాయి, ఇక్కడ బాణములు ఉన్నాయి. అక్కడ మొదటి భాగంలో మనం చూసినప్పుడు జాగ్రత్తగా మనం చదివినప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే బలవంతుని చేతిలో బాణములు. మా మీరు వాక్యం వినండి దయచేసి. బలవంతుని చేతిలో బాణములు. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం 2వ భాగంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది? దుష్టుని చేతిలో దుష్టుని అగ్ని బాణములు. ఇప్పుడు 2 మాటలు మనము అంటే టాలీ చేద్దాం. 2 మాటలు అంటే వాటి రెండింటిని సరిచేద్దాం, అంటే ఒకదానికి ఒకటి పోల్చుదాం. ఇక్కడ బలవంతుని చేతిలో ఏమున్నాయంట? బాణములు ఉన్నాయి. దుష్టుని చేతిలో కూడా ఏమున్నాయి? అగ్ని బాణములు ఉన్నాయి. బలవంతుని చేతిలో ఏమున్నాయి? బాణములు ఉన్నాయి. దుష్టుని చేతిలో అగ్ని బాణములు. ఇప్పుడు బాణములు బలము కలిగినవా, అగ్ని బాణములు బలము కలిగినవా? మనము బాగా ఆలోచిద్దాం. బాణములు అంటున్నారు ఇక్కడ, ఇక్కడికి వచ్చిన తర్వాత దుష్టుని అగ్ని బాణములు అంటున్నారు. అంటే 2 బాణములే. బాణం అంటే తెలుసా? బాణము అంటే తెలుసమ్మా?
బాణాలు వేస్తారు కదా, తెలుసు, మీ అందరూ తెలుసు కదా, మళ్ళీ దాన్ని ఎవరు తప్పలేదు కదా. ఇప్పుడు ఈ బాణం అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? ఎదుటి వాడిని కొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బాణము ఎదుటి వాడిని కొట్టడానికి ఉపయోగపడుతుంది. బాణం ఒక్కడుంటేనే కొట్టొచ్చా? అంబులు ఉండాలి. అర్థమైందా? అంబులు ఉండాలి. అంబులు ఉంటేనే బాణానికి విలువ. అంబులు లేకపోతే బాణం ఏమవుద్ది? ఒట్టి బాణంతో ఏం చేయగలం? ఏమి చేయలేము. ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి. దుష్టుని అగ్ని బాణములు అని పౌలు గారు రాస్తున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు దుష్టుని అగ్ని బాణములు అంటున్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే బలవంతుని చేతిలో బాణములు అంటున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడిన మాట కానీ, బాగా గమనించండి, కీర్తనాకారుడు మాట్లాడిన మాట కానీ పౌలు గారు మాట్లాడిన మాట కానీ ఏమైనా వ్యత్యాసం ఉందా అనేది మనం ఆలోచిద్దాం. ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. బలవంతుని చేతిలో బాణములు వంటి వారు వారితో తన అంబుల పొదిని నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గొమ్మములో తన విరోధులతో వారించుదురు. ఇక్కడ మనము మాట్లాడినటువంటి మాట చాలా లోతైనటువంటి పరమార్థం మనం గమనించాలి. ఇప్పుడు రెండు రకాలైనటువంటి మనుషులను విడదీస్తున్నాం మనం. ఇక్కడ ఏమంటున్నామంటే బలవంతుని చేతిలో బాణమువా, దుష్టుని యొక్క అగ్ని బాణమువా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. బాగా గమనించి ఆలోచించండి. కాబట్టి బలవంతుని చేతిలో బాణముగా నువ్వు ఉండాలంటే నువ్వు ఏం చేయాలంట? యవన కాలమందు పుట్టిన కుమారులు, ఏమైనా అక్కడ పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు. ఇప్పుడు యవన కాలములో దేవుడు పిల్లలను ఇస్తున్నారు. దేవుడు ఉన్నాడప్ప ఇస్తున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి దేవుడు యవన కాలంలో పుట్టినటువంటి కుమారుడు ఎలా ఉంటారంట? బలవంతుడు. ఎవరు బలవంతుడు? బలవంతుడు ఎవరు? ఇక్కడ ఏమన్నాడు? బలవంతుడి చేతిలో అన్నాడు. బలవంతులా అనలే, బలవంతుడి. ఎవరు బలవంతుడు? దేవుడు. అర్థమైందా? ఈ యవన కాలములో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పరలోకములో ఉన్నటువంటి దేవుడు కుమారులు గాని కుమార్తెలు గాని నీకు ఇస్తున్నాడంటే దాని వెనక ఆయనకు పరమాత్మ చాలా ఉన్నది. ఊరకనే ఎవరు ఇవ్వడు, ఊరకనే ఏమి చేయట్లేదు. ఇచ్చినాడంటే ఎవరు మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో బాగా మంచి, ఇదిగో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఏమి నేర్పాలి? బాలుడికి నడవవలసిన త్రోవ నేర్పాలి. ఎందుకు నేర్పాలి? వాడికి ఎందుకు నేర్పాలి? త్రోవను ఎందుకు నేర్పాలి? వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఇప్పుడు 5వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 127:5. వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. వారితో ఏం చేయాలంటే, వారితో ఎవరైతే బలవంతుడికి యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు ఉంటారో ఆ పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములుగా ఉంటారో అలాంటి వాళ్ళతో తన అంబుల పొదిని ఏం చేయాలంట? నింపుకోవాలి. దేవుడు పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి పిల్లలమైనటువంటి మన అందరి జీవితాల్లో మనం ఏమని ఆలోచిస్తున్నాడంటే మీతో నా అంబులు పొది నేను నింపుకోవాలని ఎదురు చూస్తున్నాడు పరలోకంలో ఉన్న దేవుడు. ఎవరితో నింపుకోవాలనుకుంటున్నాడు ఆయన? ఎవరితో నింపుకోవాలనుకుంటున్నాడు తెలుసా?
యవన కాలములో దేవుడు పిల్లలను ఇచ్చి ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండెను అని రాయబడింది. కాబట్టి వారితో తన అప్పుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులైనటువంటి మన అందరికీ కూడా వివాహమైన తర్వాత పిల్లలను ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి పిల్లలను ఏమి చేయమంటున్నాడంటే, మీకు నేను ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యమును ఇచ్చినటువంటి యొక్క కుమారులను మీరు నా కొరకు పెంచండి అంటున్నారు. ఎందుకు పెంచమంటున్నాడు ఆయన కొరకు? వీరితో నేను నా అంబుల పొదిని నింపుకోవాలి. ఎందుకు నింపుకోవాలంటే, వీరితో నేను ఎప్పుడైతే నా అంబుల పొదిని నింపుకుంటానో అట్టి వారు సిగ్గుపడక తమ గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. అట్టి వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. కాబట్టి చూడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క సువార్త నిమిత్తం మనం బ్రతకటానికి ప్రయాసపడాలి. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఇదే కీర్తనల గ్రంథము 120 అధ్యాయము 4వ వచనం మనం ఒకసారి చదువుదా. తంగడ నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడి గల బాణములను నీ మీద వేయుదును. ఎలాంటి బాణములంటివి? తంగెడ నిప్పులతో కూడిన బాణములను, ఏదమ్మా? బలాఢ్యుల వాడి గల బాణములను నీ మీద వేయుదును. బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ యాత్ర కీర్తనలో మాట్లాడితే ఏమన్నాడంటే, నా శ్రమలలో నేను యెహోవాను మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నీకేం చేస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన తన యొక్క బాణములను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించి ఆలోచిస్తే బాణములు అనేటువంటివి 2 రకాలు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుడు మనుషులను తనకు బాణములుగా తయారు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ మనుషులు తన మాట వినలేదో, ఈ ప్రకృతినే తనకు ఆయుధములుగా తయారు చేసుకుంటున్నాడు. ఈ ప్రకృతిని, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఉన్నటువంటి గాలి, నిప్పు, నీరు, ఈ యొక్క పంచభూతములను తనకు ఆయుధములుగా సిద్ధం చేసుకుంటున్నారు. వాటి చేతి ఎవరైతే దేవుని మాట వినరో వాళ్లకు శిక్ష విధించడానికి రెడీ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ పిల్లలని ఆయన ఏమనుకుంటున్నాడంటే, మంచి బాణములుగా మీరు పెంచాలి. ఎలాగంటే, నేను ఇచ్చేటువంటి యొక్క వాక్యమును చూడండి, నేను చెప్పేటువంటి యొక్క మాటలు కానీ, నేను చెప్పేటువంటి నా యొక్క పద్ధతులు కానీ, నా యొక్క ఆజ్ఞల ప్రకారం కానీ నడుచుకొని నాకు నచ్చినట్టుగా నువ్వు నీ పిల్లవాడిని పెంచాలి అంటున్నాడు. ఎవరికి నచ్చినట్టుగా? ఎవరికి నచ్చినట్టు పెంచాలమ్మా? దేవుడికి నచ్చినట్టుగా. మరి మనం ఎవరికి నచ్చినట్టు పెంచుతాం? ఎవరికి నచ్చినట్టు పెంచుతున్నావమ్మా? ఆలోచించండి. మనం ఎవరికి నచ్చినట్టు పెంచుతున్నాం? మనకు నచ్చినట్టుగా. అంతే కదా? బాగా పక్కన పెట్టుకోండి, మాట గుర్తు పెట్టుకోండి. ఈ మాట మీకు అవసరానికి వస్తుంది. దేవుడికి నచ్చినట్టుగా పెంచమని దేవుడు అడుగుతున్నాడు. రెండోది, మనకు నచ్చినట్టుగా మనము పెంచుకుంటూ ఉన్నాం. అయితే బాగా గమనించి ఆలోచించండి. అదే కీర్తన గ్రంథం 45 అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 45:5. 45 అధ్యాయము 5వ వచనమేనమ్మా. 45:5. నీ బాణములు వాడి గలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో సొచ్చును. ఇక్కడ బాణములు 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 అని మాట్లాడుతున్నాడంటే ఏంటి అంటే, అసలు బాణము అంటే ఏంటి? అసలు అది ఏమని మాట్లాడుతున్నాడు? నీ బాణములు ఏంటంట? వాడి గలవే. వాడి అంటే
పదును గలది. ఇప్పుడు బాణము పదును లేకపోతే దానికి ఏముండదమ్మా? పదును లేకపోతే ఆ బాణం పడిపోద్దా? దాన్ని యుద్ధంలో ఉపయోగించినప్పుడు ఎదుటివాడిని పట్టగలదా? దాన్ని యుద్ధంలో ప్రయోగించినప్పుడు ఎదుటివాడి గుండెలను చేర్చగలదా? చేర్చలేదు. కాబట్టి ఆ బాణమునకు ఏం చేయాలంట? మెరుగు పెట్టి పదును చేయాలి. మెరుగు వచ్చి పదును పెట్టాలి. మెరుగు పెట్టి పదును చేసి దానిని ఏం చేయాలి తెలుసా? యుద్ధములో వదలాలి. ఎప్పుడు వదలాలి? దానికి పదును పెట్టి దానిని యుద్ధంలో వదిలితే, యుద్ధంలో వదిలిన బాణం ఎదుటివాడి గుండెల్లోనికి వచ్చి వారి యొక్క లోపల ఉన్నటువంటి క్రొవ్వును కూడా బయటికి తీసుకొస్తుంది. అర్థమవుతుందా? బాగా ఆలోచించారు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే, ఒకసారి గమనిస్తే, యవన కాలంలో దేవుడు పిల్లలను జనాలకు ఇస్తున్నాడు. ఈరోజు ఎందుకు పిల్లలను కంటున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు పిల్లలు పెరుగుతున్నారో వాళ్ళకు తెలియదు. దేనికోసం పిల్లలను పెంచుతున్నారో వాళ్ళకు తెలియదు, దేనికోసం పెరుగుతున్నారో వీళ్ళకి తెలియదు. తల్లిదండ్రుల కోరికల ప్రకారం వాళ్ళు ఉంటున్నారు, పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఇల్లు తిరుగుతున్నారు. దేవునికి నచ్చినట్టుగా దేవుడి బిడ్డలను పెంచే వాళ్ళు కరువైపోయారు. ఈరోజు దేవుడికి నచ్చినట్టుగా పెంచాలి. నీకు నచ్చినట్టుగా నువ్వు పెంచుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తయారు చేసుకున్నావు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవింప చేస్తున్నావు. ఎలాగంటే బైబిల్ గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథం అనుకుంటాను. తీసారమ్మా? తీసారా? 22వ అధ్యాయము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగా 22 అధ్యాయం 2వ వచనం తీయాలి. మీ అందరూ కూడా బైబుల్ చదివచ్చిన వాళ్ళు చేద్దాం. చదువురాను కాదు. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచాను. ఇక్కడ అత్తల్య అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరమ్మా? అత్తల్య. ఈమె ఒమ్రీ కుమార్తె. ఈమె ఎవరి సంతతిని? ఆహాబు సంతతిలో నుంచి ఉన్నటువంటిది. బాగానండి. ఆహాబు సంతతి వారికి సంబంధించినటువంటి అతని తల్లి నేర్పుచూ వచ్చాను కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గంలో నడుచుచుండే. ఇప్పుడు ఈ తల్లి ఈ బిడ్డకి ఏమి నేర్పుతుంది? ఏమి నేర్పుతుందమ్మా? దుర్మార్గముగా ప్రవర్తించటము అని నేర్పి బైబిల్లో రాయబడి. దుర్మార్గముగా ప్రవర్తించడం అంటే ఏంటి? దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఆహాబు సంతతి వారి వలన అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతడు తన తండ్రి మరణమైన తర్వాత అతనికి ఆలోచనకర్తలై అతనికి నాశనములకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించుచు రామదుర్గాదులు సిరియా రాజైన హజయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయము తగిలెను. ఇక్కడ అహజ్యా అనేటువంటి ఒక బాగా నిలిచింది. అత్తల్య అనేటువంటి ఒక స్త్రీ ఉంది. మా ఏనా మీ పిల్లలు బాగా పాపం, మీ పిల్లలు బాధండి, వాళ్ళ బాధండి. మీరు వినండి వాక్యం ఇక్కడికి వచ్చి. మీరు వాక్యం వెళ్ళేదనుకో ఇంటికి పోయిన తర్వాత మీరు ఎన్నట్టు చెప్పండి బాగానండి. ప్రార్థన కూడా కానీ నడుము నొప్పి తగ్గలేదు, ప్రార్థన కూడా కానీ కడుపులో నొప్పి పోలేదు, ప్రార్థన కూడా కానీ మాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మీరు వచ్చి పిల్లలు తాడుకున్నారు, లేకపోతే నిద్రపోయినారు. మీకేం అర్థమవుతుంది?
మీ కడుపు నొప్పులు కానీ, మీ కాళ్ళ నొప్పులు కానీ, మీ నడుము నొప్పులు కానీ ఎన్ని సంవత్సరాలకు బాగు వచ్చి ఎందుకు పోతాయి? పోతాయమ్మా. మీరు అనొచ్చు ఎందుకు బాబు చేసుకుని తీసేస్తారు కదంటే, హాస్పిటల్లో పోయి డాక్టర్ కారు కూకున్నంత మాత్రాన్ని మొత్తం పోతే డాక్టర్ ఎదురో కూర్చొని డాక్టర్తో ఎదురో కూర్చొని గంటతో డాక్టర్ దగ్గర కూర్చొని వచ్చి నీ కడుపు నొప్పి పోతే మరి ఏం చేయాలి? డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడ. వీడికి వచ్చినంత మాత్రాన్ని మేము కష్టాలు పోతాయని ఎవరైనా చెప్తే నమ్మద్దు, దయచేసి పోవమ్మా. వీడికి వచ్చి వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటే మీ బాధలు పోతాయి. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు వాక్యము, ఈ వాక్యం వినాలి. అసలు ఏం చెప్తున్నానని విని ఏట ప్రకారం మీ ఎలా దగ్గర మీరు నడుచుకుంటే మీకు తెలియకుండా మీరు రోగాలు పోతాయి. మీకు కూడా తెలియదు, మీరు పోయినట్టు కూడా. కాబట్టి మాత్ర వేసుకోకుండా జబ్బు పోతే బాగుంటుందిగా, కానీ మాత్ర వేసుకోకుండా ఏ జబ్బు పోదు. డాక్టర్ దగ్గర పోయి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చినా 5 రూపాయలు ఒక మాత్ర ఇంత తీసుకుంటేనే జబ్బు పోయేది. 10,000 రూపాయలు పెట్టాను, స్కానింగ్ తీపించుకున్నాను, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, ఈసీజీ తీపించుకున్నాను, ఎన్ని చేసిన మొత్తానికి టెస్టులకే 10,000 అయినాయి. 5 రూపాయలు మాత్ర ఇచ్చాడు, నేను ఎందుకు వేసుకుంటానని పక్కన వస్తే జబ్బు పోద్దా? ఎన్ని టెస్టులు చేసినా కూడా ఈ ఒక్క మాత్ర ఇయ్యటానికే. నువ్వు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలతో కూర్చున్నా వాక్యం వింటేనే నీ బతుకు మారేది. ఈ వాక్యం వినకుండా మీరు రాత్రి పగలు వచ్చి కూర్చున్నా నాకు సంబంధం లేదు. నేనే చెప్తున్నాను, మీరు అనొచ్చు ఏదైనా ప్రార్థన కోసం చాలా మంది బాగుపడ్డా, మేము బాగుపడలేదంటే మీరు ఎందుకు బాగుపడలేదు నీకే తెలుసు, నాకే తెలుసు. ఓకే, ఇక్కడ బాగా నుంచి ఆలోచించండి. అత్తల్య అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమెకు ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ కుమారుడికి ఏమి నేర్పుతుందేమా? దుర్మార్గముగా ప్రవర్తించటము. దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ఏమిటి? దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ఏంటి? అబద్ధం ఆడుటయు, దొంగతనం చేయుటయు, మోసం చేయుటయు, అన్యాయం చేయుటయు, అక్రమం చేయుటయు, ఇంకా నరహత్యలు చేయుటయు, ఎదుటివారి భార్యలను దోచుకొనుటయు, ఎదుటివారి సంపదను వాళ్ళకి తెలియకుండా లాక్కొనుటయు, దీనినే ఏమంటుంది బైబిల్? దుర్మార్గము. ఇప్పుడు వాళ్ళ యొక్క నాలుక కింద ఏముందంట? సర్ప విషం ఉన్నది. ఏముందమ్మా? సర్ప విషము. సర్ప విషము. వారు ఏమంటున్నారంటే బాగా గమనించి ఆలోచిద్దాము. రోమిలకు రాసిన పత్రికలు పోతాం. ఈ మాట ఎక్కడే ఉంచండి, అక్కడ పోయేద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న వారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు కూడా లేడు. బాగుండమ్మా. ఏమంటుంది ఇక్కడ? నీతిమంతుడు లేడు అంటుంది. మొదట నీతిమంతుడు లేడు అంటే పర్లా. మళ్ళా ఏమంటుంది కిందకు వచ్చిన తర్వాత? మీరు లేరు అనగానే ఏమంటారు తెలుసా? నేనున్నాను కదా అనుకుంటాం. మనం ఇక్కడ ఉన్నాం, చాలా మంచోళ్ళు కదా, రాత్రి చెప్పాగా, ఎంత మంచోళ్ళని చెప్పాగా. తప్పుడు అందరూ తప్పుటోళ్ళే, నేను తప్ప అని వాడతాం లాస్ట్. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎందుకంటున్నాడు? ఎందుకు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట? కారణం ఏంటి? రీజన్ ఉండాలి కదా, రీజన్ ఉండాలి. రీజన్ అంటే కారణం ఉండాలిగా. ఏది కారణం అసలు? ఏది కారణము? నీతిమంతుడు ఎందుకు లేడంట? నీతిమంతుడు ఎందుకు లేడంట? బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంట? బాగా గమనించి ఆలోచించండి. చదవండి, అక్కడ చదవండి, అక్కడ రాయబడింది, రాయబడింది, చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడు లేడంట. అందుకు నీతిమంతుడు లేకుండా పోయాడు. నీతిమంతుడు ఎందుకు లేకుండా పోయాడు? ఎవడు కూడా గ్రహించటం వల్ల. ఏం చేయట్లేదంట?
గ్రహించటంలా. ఏమి గ్రహించటంలా? ఇప్పుడు గ్రహించడం లేదన్నారు. ఏమి గ్రహించడం లేదమ్మా? అది దేవుడి వాక్యం గ్రహించటంలా. మీరు అనొచ్చు, మేము ఎందుకు గ్రహించడం లేదనొచ్చు. అన్ని గ్రహిస్తారు, మీరు తెలుసా? అన్ని గ్రహించారు. అతన్య కూడా తన కుమారుడికి గ్రహించకుండా లేదని నేర్పిలా. గ్రహించుకునే శక్తి అతని కుమారుడికి ఉంది. ఎవరు అతని కుమారుడు? అతనే కుమారుడికి రేపంట. చూడండి, అహజ్య. ఈ అహజ్య గ్రహించలేని వాడా? గ్రహిస్తున్నాడు. ఏమి గ్రహిస్తున్నాడు? ఏమి గ్రహిస్తున్నాడు? గ్రహించడం అంటే ఏంది? గ్రహించడం అంటే ఏంది? గ్రహించడం అంటే చెప్పండి, మీకు తెలిస్తే. ఇంకా గ్రహించడము, అర్థం చేసుకోవటం, ఆలకించటం కదా. ఇప్పుడు ఏం ఆలకిస్తున్నాడు మనవాడు? ఆ తల్లి నేర్పించే మాటలు ఆలకిస్తున్నాడు. తల్లి చెబుతుంటే ఎంత చక్కగా ఆలకిస్తున్నాడు మనవాడు. ఏం చెబుతుంది తల్లి? దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? దుర్మార్గంగా ప్రవర్తించటం. దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీకు అర్థం అది చూడండి. చదవడం తర్వాత ఇక్కడ రండి. ఆహాబు సంతతి వారి వలె అతడు యెహోవా దృష్టికి చెడి నడత నడిచెను. తన తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. అంటే ఆలోచన చెప్పేవాళ్ళు ఏ ఆలోచన చెప్తున్నారు? ఆలోచన చెప్తారు కొంతమంది పిల్లలకు ఆలోచన చెప్తారు. ఏం ఆలోచన చెప్తుంటారు? ఈరోజు అహజ్య చెడిపోయాడంటే అహజ్య తప్పు కాదు. అహజ్యాన్ని చెడిపేసిన పనికి మాలిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా? అహజ్య చెడిపోయాడు అనుకోవా? అహజ్య చెడిపోయింది అనుకోవా? అహజ్య చెడిపోడా. అహజ్యాన్ని చెడిపేసిన వాళ్ళు ఆలోచనకర్తలు అంటారు. ఏదంట? ఆలోచనకర్తలు. ఎవరు? ఆలోచన చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, బాగా చాలా మంది ఉంటారు కదా. మీ పిల్లలు ఏమి గ్రహిస్తున్నారు మీరు ఎప్పుడైనా అంటున్నారా? బాగా మంచి. మీ పిల్లలు ఎవరి దగ్గర ఏమి నేర్చుకుంటున్నారు మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఏదో పిల్లలు పుట్టారని ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళకు అన్నం పెట్టిన తర్వాత వాళ్ళను ఒక మంచి పద్ధతిలో నేర్పించి వాళ్ళని బయటికి పంపిస్తుంటారు. అవును కదమ్మా? అవునా కదా? చెప్పండి. వాళ్ళు ఎక్కడే బయటికి పంపిస్తారు? ఆటలు ఆడుకోవడానికి బయటికి పంపిస్తారు. ఎవరితో నీ పిల్లలు ఆటలాడుతున్నారు తెలుసా? బాగా గమనించాలి. ఎవరితో నీ పిల్లలు ఆటలాడుతున్నారు తెలుసా? ఎవరితో నీ పిల్లలు మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు నీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు ఎప్పుడైనా గ్రహించావా? ఎందుకు గ్రహించడం? ఎందుకు తెలుసుకోవడం అసలు నీ పిల్లల గురించి? బాగా ఎందుకు చెప్పండి, ఎందుకు చేయట్లేదు చెప్పండి. ఎందుకు గ్రహించడంలా? ఎందుకు గ్రహించడంలా చెప్పండి. ఇక్కడ ఉన్న మనకు కానీ ప్రపంచంలో ఉన్న చాలా మందికి కానీ ఎవరి గురించి పరుచుకునేటువంటి టైం లేదు. బాగా ఎవరి గురించి పట్టించుకునేటువంటి సమయం లేదు ఎవరికి. ఎందుకు లేదంటే బాగా గమనించి ఆలోచించండి. అత్తల్య నేర్పించినటువంటి బోధ తప్పుడుది కాదు అని మీరు అనుకోవచ్చు. అత్తల్య మంచిగా ఆలోచించింది కానీ నియమకు అనుకూలంగా ఆలోచించుకుంది మంచిగా. అర్థమైందా? నియమకు అనుకూలంగా. రెండోది, ఆలోచనకర్తలు ఉన్నారు కానీ వీళ్ళు బాగు చేసే ఆలోచనకర్తలు కాదు, పాడు చేసే వాళ్ళు ఆలోచనకర్తలు. బాగు చేస్తున్నారు ఆలోచనకర్తలు. మంచి మాటలు చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు, చెడ్డ మాటలు చెప్పేటువంటి ఆలోచనకర్తలు. ఇది అర్థం కనుక చెడిపోయినటువంటి నాశనకరమైనటువంటి మాటలు చెప్పి వాడిని చివరికి దుర్మార్గుడిగా తయారు చేశారు. బాగా గమనించండి. దుర్మార్గుడిగా తయారు చేశారు, పనికి మాలినోడిగా తయారు చేశారు, దేనికి పనికిరాని వాడిగా వాడిని తయారు చేశారు. అందుకని అహజ్య గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక చదువుతాం.
గ్రహించేవాడు ఒకడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది, లేడు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా స్థితించుడియు పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టములు వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గములు వారి ఎరుగరు, వారి కన్నులు ఎదుట దేవుని భయము లేనే. అసలు ఏంటి అక్కడ ఏమైనా మాట్లాడిన మాట ఏంటి? కీర్తనకారుడు యవ్వన కాలములు, పెళ్లిళ్ళైన తర్వాత బాగా గమనించి ఆలోచించండి. పెళ్లిళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా పిల్లలు పుడితే అందరికి స్వీట్లు పంచుతారు, అందరికి ఏదేదో చేస్తుంటారు. దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, నా కుమార్తెని ఇచ్చారని 10 మందికి సాటింపే చెప్పుకుంటారు. దేనికి? ఊరిని పాడు చేసేవాళ్ళు లేరనా? దేశాన్ని నాశనం చేసేవాళ్ళు లేరనా? నీకు గుడ్డిలో కావాలి? ఈ ప్రాంతాలను పాడు చేసేవాళ్ళు లేరనేమో. అతల్లి ఒక కుమారుడు పుట్టగానే అతల్లి సంతోషపడ్డది, అతల్లి కుమారుడు పుట్టగానే అతల్లి ఆనందపడుతుంది. దేనికి తెలుసా? నా కోరికలు నెరవేర్చేవాడు నాకున్నాడు. ఏమో కోరికలు ఏంటి? దుర్మార్గం చేయడం ఏమో కోరిక. ఇప్పుడు బలవంతుని చేతిలో బాణమా, దుష్టుడి చేతిలో బాణమా? ఇది దుష్టుడి చేతిలో అగ్ని బాణం. ఇది ఈ అగ్ని బాణం ఏం చేస్తా తెలుసా? ఒక్కరిని కాదు, అందరినీ పాడు చేస్తది. 10 మంది విశ్వాసాన్ని కూడా ఒక్కడు పాడు చేసేటువంటి అగ్ని బాణం. అర్థమవుతుందా? 100 మందిని కూడా ఒక్కడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. మరలా వీడికి ఆలోచన కడతారు. అట్లాంటి వాళ్ళు ఆలోచన కడతారంటే ఎవరు? ఆలోచనలు చెప్పేవారు. అప్పుడప్పుడు మీరు ఏం చెప్తారు తెలుసా? మీ పిల్లలు కానీ మీ యొక్క ఇంట్లో వాళ్ళకి కానీ మీరు చాలా మంచి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ అన్నను చూసి బుద్ధి తెచ్చుకోమంటాడు. వాడు ఎప్పుడు తాగుపోతాడు, తిరిగిపోతాడు. వాడిని చూసి నీ కొడుకు ఏం తెచ్చుకుంటాడు బుద్ధి? నాకు అర్థం కాదా? వాడు ఏదో 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడని వాడిని చూసి నేర్చుకోమంటే వాడి దగ్గర ఏం నేర్చుకున్నాడు తెలుసా? ఇదిగో మా అమ్మ నీ దగ్గర నేర్చుకోమంటే వాడు వత్త బీరు పాటలు తెచ్చుకుంటాడు, ఏడి సగం పోతాడు, వాడు సగం తాగుతాడు. ఏందయ్యా నువ్వు ఇలా పాడైపోయిన అంటే నువ్వే కదా మా అన్న దగ్గర నేర్చుకోమన్నావు. అన్న చేసే పని మంచిది, కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తున్నాడు కానీ వాడంత పనికి మానవాడు పోగు మీద ఊరి లేదమ్మా అంటారు. ఉద్యోగాలు సంపాదించిన పెద్ద లెక్క కాదు ఈ రోజులలో. మీరు అనుకుంటున్నారేమో ఉద్యోగాలు లేక ఊళ్ళలో చేసే పనికి రాకుండా తిరుగుతున్నారంటే వీళ్ళు చేయడం చేతగా ఎడండి పనికి మానన్నారు. ఒక్కసారి బయటకు పోతే 500 తరగతి చదువుకున్నాడు కూడా ఉద్యోగం ఉంది ఈరోజు తెలుసా? కానీ జ్ఞానం సంపాదించడం కష్టం ఈ రోజులో. జ్ఞానం సంపాదించడం కష్టము. అత్తల్య అహజ్య ఆ దేశానికి రాజు అయితే ఆ దేశంలో వాళ్ళ ఆలోచనకర్తలను పిలిపించి వాళ్ళతో చెప్తుందో, అత్తల్య అంటుందో నా బిడ్డ పనికి మానవుడిగా తయారవడానికి ఎన్ని నేర్పిస్తారో అన్ని నేర్పేది నా బిడ్డ కంటే. ఇప్పుడు అత్తల్య తనకు పుట్టిన బిడ్డను బలవంతుని చేతిలో బాణంలాగా పెంచుతుందా, దుష్టుని చేతిలో అగ్ని బాణంలాగా పెంచుతుందా? ఇప్పుడు అత్తల్య మంచిదా చెడ్డదా? అమ్మే చాలా మంచివాళ్ళు. మీరు సమాధానం కరెక్ట్గా చెప్పేస్తారు, ఏం మాట్లాడకుండా. ఇప్పుడు అత్తల్య తన కుమారుని దుష్టుని చేతిలో దుష్టునికి అగ్ని బాణంలాగా ఉపయోగపడేలాగా పెంచినప్పుడు ఈ రోజు నీవు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఎలా పెంచుతున్నావు? పనికి మారిన వాడిగా తయారు చేస్తున్నావా? పనికొచ్చే వాడిగా తయారు చేస్తున్నావా? మీరు అనొచ్చు మా పిల్లలు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయినారు. పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళ గురించి పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకంటే చిన్నవాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేయరా అంతే కనుక చిన్నప్పుడు కంట్రోల్ చేయరా. ఇప్పుడు చిన్నవాళ్ళుగా ఉన్నారు కొంతమంది పిల్లలు. ఏమైనా పెంచుతారు వీళ్ళు ఏలా బాగానండి. తల్లి నిద్రపోతుంటే కొడుకు కానీ కుమార్తె వచ్చి అక్కడే డిస్టర్బ్ చేస్తుందని ఇంట్లో టీవీ పెట్టి బయట వచ్చి ఫ్యాన్ వేసుకొని నిద్రపోతున్న తల్లులు ఈరోజు లేరా? లేదంటే నిద్ర డిస్టర్బ్ చేస్తుండు, వాడు డిస్టర్బ్ చేస్తుంటే నీతో కూర్చొని మాట్లాడాలని అనుకున్నప్పుడు జ్ఞానం కలిగిన మాటలు ఈ రోజైనా వాడిని కోప పెట్టి బోధించావా? ఇప్పుడు ఆలోచన కర్త ఎవరు నీ బిడ్డకు?
టీవీ. ఆడ ఆలోచన చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడు అక్కడ ఆలోచనవాడు? ఏమి నేర్పుతుంటాడు అక్కడ ఆలోచన చెప్పండి. వాళ్ళే మీరు చెప్పినంత ఘోరమైన చూడరా, పనికి మాని దరిద్రమైన ఏమైనా చూస్తారు వాళ్ళు, అంత చూడరు. అక్కడ అంతా కూడా మనం చూస్తున్నటువంటి చోటా భీమ్ కానీ లేకపోతే ఒకటి ఉంటుంది చూడ చిన్న కథలు, ఏదంటే అది ఒకటి ఉంటుంది కదా, అయ్యో నాకు కూడా పేరు రావు. ఇక బొమ్మల ఛానల్ పెడతారు. ఆ బొమ్మల ఛానల్లో ఏం నేర్పుతుందో తెలుసా మీకు? ఇప్పుడు చెప్పాలి, ఏం నేర్పుతుందో చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు మీరు ఒక అలా చూసుంటే తెలివి నేర్పుతారు. ఏ తెలివి? పోలీసుడి కాన్ రాకుండా పోలీసుడి ఇంట్లో దొంగతనం చేయడం నేర్పిస్తాడు ఈ బొమ్మలు వాడికి. ఇక్కడ పోలీసుడు ఉంటాడు, వాడి కాన్ రాకుండా ఇంకొక దగ్గర పోయి దొంగతనం చేసి వస్తాడు ఒకడు. ఇప్పుడు ఈ దొంగలు పట్టుకొని ఒకడు వచ్చినప్పుడు ఆ పోలీసుడికి లంచం వేయడానికి ఇంకొకడు వస్తాడు. బొమ్మల్లో కూడా ఇంత జ్ఞానం ఉంది తెలుసా? ఇప్పుడు ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు తెలుసా? ఇదిగో నన్ను కొట్టకపోతే వాడికి చాక్లెట్ ఇస్తే నన్ను కొట్టడు. తండ్రి చెయ్యెత్తి కొంతమందికమ్మా ఇక్కడ మాట్లాడతాను అంటాడు. ఎందుకు? మాయ మాటలు చెప్పటం అప్పటి నుంచే ప్రారంభించుకుంటున్నారు. దుర్మార్గంగా ప్రవర్తించడం. నీకు బిడ్డనిచ్చింది నీకు కోరికల కోసమా? ఇప్పుడు దేవుడిస్తే దేవుడికి ఉపయోగపడే అంబుగా నువ్వు పెంచాలా, దెయ్యానికి ఉపయోగపడే అంబుగా పెంచాలా? అసలుగా పెంచింది మంచిగా పెంచిందా చెడ్డగా పెంచిందా? ఓకే, ఇంకొక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. పాత నిబంధనలోకి వెళ్ళాలి, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్తాం. కొత్త నిబంధనలోకి వద్దాం. చదువు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము తీసారమ్మా? 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతాం. అతనిని తేరి చూచి సమస్త కపటముతోను దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెన్నని మార్గములు చెడగొట్టుట మానవా. సమస్త దుర్నీతితో నిండినవాడా అని రాయబడింది. అంటే వీడు దేంతో నిండాడంట? సమస్త దుర్నీతి కాదు, ప్రపంచంలో ఎంత దుర్నీతి ఉందో అంత దుర్నీతి వీళ్ళలోనే ఉంది. సమస్త కపటము, అన్ని రకాల కపటములైనటువంటి అన్ని ఆలోచనలు వీళ్ళలోనే ఉన్నాయి. సమస్త కపటముతోను సమస్త దుర్నీతితోను నిండిన వాడా, అపవాది కుమారుడా, నీతికి సమస్త నీతికి విరోధి. ఇప్పుడు ఇక్కడ ఈయన గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మనం ఆలోచించాలి బాగా. ఎందుకంటే పిల్లల గురించి మనం ఆలోచించినంతగా పెద్దల గురించి కూడా ఆలోచించాలి కొన్ని రోజులలో. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ 4వ వచనం నుంచి నేను చదువుతాను. కాబట్టి వీరు పరిశుద్ధాత్మత నింపబడిన వారై సిరియకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళింది. వారు స్థలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రకటించుచుండుడి. యోహాను వారికి ఉపచారం చేయుచుండెను. వారు ఆ దేశమంతటా సంచరించి పాపను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త బలియేసునకు యూదులు చూసి ఇతడు వివేకం గలవాడై సెర్గీ పౌలు యొక్క అధిపతి యొద్ద పనిచేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర? సెర్గీ పౌలు. అంతేనమ్మా? ఇక్కడేం రాయబడుతున్నాడమ్మా? సెర్గీ పౌలు అనే అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినబోయారు. ఎవరు? అధిపతి బర్నబా పౌలు ఆ ప్రాంతంలో ఉంటే వాళ్ళని పిలుచుకొని ఆ యేసు ప్రభు గురించి చెప్పండి అయ్యా, నేను కూడా వింటానని పిలిపించుకున్నాడు బర్నబాను పౌలు. ఇప్పుడు బర్నబా పౌలు వచ్చి ఏదైనా దేవుని వాక్యం చెబుతుంటే ఇక్కడ బర్రియేషు, అతని పేరేంటి? బర్రియేషు అనేటువంటి ఇతడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యము అధిపతి వినుతూ ఉంటే ఆయన వినకుండా మధ్యలో ఏదేదో పొలాలు కడుతున్నాడు. ఎందుకు? ఎక్కడ అధిపతిని
బాగుపడతాడు. అతడు బాగుపడితే ఇతనికేమి నష్టం? అతడు బాగుపడితే ఇతనికేమి నష్టం చెప్పండమ్మా. ఇప్పుడు సెర్గీ పౌల్ అనేటువంటి అధిపతి బాగుపడితే బర్యేష్ అనేటువంటి యొక్క ఇతనికి నష్టం ఏమైనా ఉందా? ఉంది. ఏది నష్టం? ఇంకా ఏది నష్టం? మీరు చెప్పింది కరెక్ట్, కానీ మనము దీని ప్రకారం మాత్రం అది కూడా కరెక్ట్ కాదంట. ఈయనకేం నష్టము? ఇప్పుడు ఈ బర్యేష్ ఎవరు? ఇతని గురించి ఇతను కొన్ని క్వాలిఫికేషన్ అంటే ఇతను కొన్ని అర్హతలు ఇచ్చారు, మంచి బిరుదులు ఇచ్చారు. ఏమేమి బిరుదులు ఇచ్చారు బర్యేషుకు? ఇప్పుడు మనం చదివాం కదా, ఇతనికి ఏం బిరుదులు ఇచ్చాడు? సమస్త నీతికి విరోధి, సమస్త దుర్మార్గంతో నిండినవాడు, సమస్త కపటంతో నిండినవాడు. ఇంకా ఆయన పెట్టినటువంటి బిరుదు ఏంటి? అపవాది కుమారుడు, అపవాది సంబంధి, అపవాది కుమారుడు, అపవాదికి చెందినవాడు. ఇప్పుడు అపవాదికి చెందినవాడు నేను, బాగా అపవాదికి చెందినవాడిని నేను. ఇప్పుడు ఏమేమో ఎవరికి చెందిన ఊరకున్నది మధ్యలో. ఇప్పుడు ఇతనేమో దేవుడికి చెందినవాడు. ఇప్పుడు దేవుడికి చెందినవాడు వచ్చి ఆమెకు దేవుడి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇలా నమ్ముకు, ఇలా నమ్ముకుంటే నువ్వు పరలోకం పోతావని. ఇప్పుడు నాకేది బాధ? నా పక్కన ఉంటుంది, ఇప్పుడిప్పుడే నా లోనికి వస్తుంది. నా లోనికి వచ్చామని వాడు వచ్చి ఆడ జరుగుతాడని నా భయంతో నేనేం చేస్తాను తెలుసా? ఈ వచ్చిన వాళ్ళని పొమ్మంటున్నాను. ఇప్పుడు బర్యేష్ అనేవాడు ఎవరి దగ్గర ఉన్నాడు? అధిపతి దగ్గర ఉన్నాడు. అధిపతి దగ్గర ఉండి అధిపతి చేతి కింద ఉండి అపవాదికి సంబంధమైనవన్నీ అధిపతికి చెప్తుంటే అధిపతి ఇంటూ ఉన్నాడు. ఇప్పుడు నీతి కలిగిన వాక్యం చెప్పడానికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళను ఆటంకపరుస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు బాగుపడతారేమో. ఇప్పుడు మనము కూడా మీకు ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంటే కొన్ని అపవాది సంబంధమైన వారు ఉంటారు, మీరు ఇంటే ఆడ బాగుపడతారని ఆటంకపరుస్తుంటారు. వాడు ఎందుకు అలా తయారయ్యాడు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళు అపవాది కుమారుడు. ఇప్పుడు రెండోది, ఈయనకేది నష్టం అంటే అధిపతి దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించుకోండి. ఎక్కడైతే బాగుపడితే డబ్బులు దొరకవేమో. ఈ రోజులలో సేవకులందరూ పాడిపోయింది పచ్చనోట్ల దగ్గర. ఫస్ట్ లో ఏమని చెప్తారంటే మేము ఉన్నా పోయినా దేవుడి కొరకే వచ్చినామంటారు. ఎవరైనా కూడా అంటాడు. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏంది దేవుడి కొరకు వచ్చినావు కదంటే బతకాలంటే బాగుండాలిగా అంటారు. మొదట్లో తెలియదు బాగుండాలని. చాలా మంది మ్యూజిక్ సిస్టమ్ వాయిస్తారు, ఇన్స్ట్రుమెంట్ వాయించిన వాళ్ళు. ఫస్ట్ లో పాపం లక్షణాలు వేలు పెట్టి కొనుక్కుంటారు, కీబోర్డ్ అని, ప్యాడ్ అని, ఇంకా వియనర్ అని, అని. తర్వాత ఏమంటారంటే మేము ఉచితంగా దేవుడి సేవ చేయడానికి వచ్చాము, దేవుడి కొరకే బతుకుతామంటారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇది బిజినెస్ గా అలవాటు పడతారు. కావాలంటే చూడండి, కీబోర్డ్ వాయిస్తారు, ప్యాడ్ వాయిస్తారు. మీరు ఎక్కడ మీటింగ్ లో చూసినా వాక్యం చెప్పే టైంకి వెళ్ళిపోతారు. ఇది ఎందుకు? ఇలా డబ్బులు కావాలి. ఇప్పుడు అపవాది కూడా ఏం చేసింది తెలుసా? మనకే ఎంటర్టైన్మెంట్ పెట్టి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళ చేత ఇప్పించి మనం వాక్యం అనేకుండా చేస్తాం తెలుసా? ఇంకొక పాట పాడతా, ఇంకొక పాట పాడతా, ఇంకొక పాట పాడతా. వాడు పాట పాడుతుంటే నువ్వు పడుతుంటే, వాడు పాట పాడుతుంటే నువ్వు పడుతుంటే టైం 12:30 1 అయిపోద్ది. బైక్ తీసుకోవాలనే పాస్టర్ గారు అయ్యా అన్నం టైం వేసి రేపు చెప్తుండే వాక్యాన్ని తాకెత్తలు మీకు ఏదో అర్థం కట్టినంటారు. దేవుడిని స్థుతించడం తప్పు కాదు, దేవుడిని తెలియకుండా చేస్తుంది. అది నీకు అర్థం కాదా? ఇలా కూడా దేవుడిని స్థుతించు, నిన్ను స్థుతించొద్దాడు. పొద్దు గూగుల్ వారానికి 6 రోజులు ఉంటావుగా, నువ్వు పాటలు పాడొచ్చుగా, మీటింగ్కి ఆడైనా. ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు అన్ని కూడా కాపేస్తున్న వాక్యం ఆటంకపడుతుంది తెలుసా? అపవాది బాణములివి దేవుడి చేతిలో ఉన్నట్టుగా ఉంటారు. ఏడికి ఎంతమంది అమ్మ కుమారులు చెప్తారు. వీళ్ళిద్దరు ఎవరి బాణాలు? దేవుడి సేవ చేసేవాడికి అపవాది బాణాలు ఉంటారా? దేవుడి సేవను ఆటంకపరచడానికి అపవాది ఏళ్ళలోనికి తెచ్చున్నారు. అర్థమైందా? అపవాది ఏళ్ళలోనే తెచ్చున్నారు. కాబట్టి ఈరోజు అపవాది బాణములువా లేకపోతే దేవుని బాణములువా? పిల్లలు కొట్టిన పాపం చాలా మంది. ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ మీరు దేవుడు ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి అమ్మ అందరూ?
మనస్ఫూర్తి చెప్పాలి, పైకి చెప్పొద్దు. ఇక్కడ యేసుప్రభు ఏదో ఫీల్ అవుతాడని చెప్పొద్దు. ఏం కావాలని కోరుకుంటారు? కనీసం అందరికీ అందితే ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి లేకపోతే కలెక్టర్ లేకపోతే ఐపీఎస్ లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏదో ఉద్యోగం ఉంటే బాగుండు నా కొడుకు అనుకుంటారు. అంతకుమించి ఏమన్నా ఈ అధికారాన్ని ఎవరిది? దేవుడిచ్చినవి. కానీ అధికారంలో ఉన్న వాళ్ళకు దేవుడు ఏం చెప్పాడు? దుష్టలోనికి వెళ్ళిపోయారు. లోక సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటున్నారు కానీ దేవుడి సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటున్నారా? 1000 రూపాయలు పెట్టి 3వ సంవత్సరంలో నీ పిల్లవాడు బడికి పోకపోతే కాళ్ళు ఎరుగుతున్నానని తెలుపులుగా చర్చికి రాకపోతే వస్తే వాడు ఇబ్బందులు అయ్యా వద్దులని వదిలేసించారు. తెలిసి అంత మంచి వాళ్ళమా? స్కూల్కి పోకపోతే ఏమన్నా తెలుసా, నీకు 2 రోజులు పోగొట్టా అన్నారు. చర్చికి రాకపోతే వాడు వచ్చి ఏం చేస్తున్నారు? ఏం కాదు. అర్థమైందా? ఎందుకు ఈరోజు ఇలా మారిపోతుంది జీవితాలు మనుషులు? చిన్న వయసు నుంచే దుర్మార్గంగా ప్రవర్తించడం ఏం చేస్తున్నది? అపవాది వాళ్ళకు నేర్పిస్తున్నది. అలా నేర్పించడానికి ముందుగానే తన బాణాలను రెడీ చేసి పెట్టుకుంది. తన బాణాలు ఉన్నాయి, దేవుడి చేతిలో దేవుడి బాణాలు ఉన్నట్టుగానే దెయ్యపు బాణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ దెయ్యపు బాణాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా పుట్టినటువంటి పిల్లలు నేను మంచిగా పెంచుతాను. కాబట్టి ఇప్పుడు మీకు పాత నిబంధనలో ఒక వ్యక్తి అని చెప్పాను, అతని పేరు అహజ్యా. మీరు గుర్తుపెట్టుకోవాలి. అహజ్యా గురించి చెప్పాను. ఆయన ఏం చేశాడు? తన తల్లి దుర్మార్గంగా చేయమంటే చెయ్యటం నేర్చుకున్నాడు. దుర్మార్గంగా ప్రవర్తించటము దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దుర్మార్గంగా ప్రవర్తించడము అతన్ని నేర్పించినట్టుగా అహజ్యా నేర్చుకున్నాడు. రెండో వాడు బరియస్ అనేటువంటి ఇక్కడ ఉన్నాడు. వాడు యేసు ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క మంచి మార్గాన్ని చెడగొట్టడము మానుకోవటం లేదు. కాబట్టి అగ్ని బాణం లాంటి వాళ్ళు. ఏ బాణం లాంటి వాళ్ళు? అగ్ని బాణం లాంటి వాళ్ళు. కాబట్టి ఇంకా అగ్ని బాణాలు మీరు చెప్పాలనుకుంటే పాత నిబంధనలోకి పోతే యెజబెల్ ఉంది, ఇంకా కొత్త నిబంధనలో పోతే హెరోదియా ఉంది, ఇంకా చూసుకుంటే చాలా మంది గొల్లియాతు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ అగ్ని బాణములు. మరి దేవుని బాణం ఏంటి? దేవుని బాణాలు ఏంటి? మనం ఈరోజు చూద్దాం. బైబిల్ గ్రంథం అనుకుందాం. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 1 సామ్యూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం. 17:37 17:37 సింహం యొక్క నోటి నుండి ఎలుగుబంటి యొక్క నోటి నుండి తప్పించిన ఈ దేవుడు ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీ యొక్క నోటి నుండి, అదేనా? సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి నన్ను విడిపించాడు. అదే అంటే ఎవరేనా? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడమ్మా? దావీదు. దావీదు ఎవరు ఏర్పరచుకున్న బాణము? బలవంతుని చేతిలో బాణము. ఇప్పుడు ఎదురుగా ఫిలిష్తీయులు ఉన్నారు, ఇటు పక్క ఇశ్రాయేలీలు ఉన్నారు. బాగానండమ్మా, ఎదురుగా ఫిలిష్తీయులు ఉన్నారు, ఇటు పక్క ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ఫిలిష్తీయుల నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ఎవడాడు? గొల్లియాతు. వచ్చి ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనా నిజముగా దేవం కలిగిన దేవుడికి సంబంధించిన వాడు ఎవడైనా ఉంటే వచ్చి నన్ను ఎదుర్కోండి అంటున్నాడు. ఈ విధముగా 40 రాత్రులు 40 పగుళ్ళు వచ్చి శబదం చేసిపోతుంటే ఇశ్రాయేలీలు ఒక్కడ కూడా ఏమి రాలా? రోసం రాలా. ఉంటది లోపల, మనకు కూడా ఉంటది లోపల. వాళ్ళని చూడి ఏం చేస్తారని చెప్పటానికి ఏమి లేదు మన దగ్గర. ఇంకా ధైర్యం కాదు లేనిది, చెప్పడానికి ఏమి లేదు తెలుసా?
సరుకు లేదు. వాక్యం అంటే ఎందుకు చెప్పవు నువ్వు? ఒకటి నీ దగ్గరికి వచ్చి 2 బూతు మాటలు తెలితే నువ్వు 50 వడ్డిస్తున్నావంటే నీ దగ్గర ఉన్నాయి, లేకపోతే వడ్డిస్తావా? ఇప్పుడు ఎందుకు వడ్డిస్తున్నావు అర్థం చేసుకో, బాగా గమనించు. ఒకడు ఒక మాట నిండి తిడితే నువ్వు 50 మాట తిట్టావంటే ఆల్రెడీ అన్ని రెడీ చేసుకున్నావా? ఇప్పుడు ఎవరైనా వచ్చి నిజంగా యేసు ప్రభు నమ్మిన పనికి మానవులు చట్టం ఇలా అంటున్నారంటే నీ దగ్గర దేవుడి వాక్యం ఉంటే వాడిని నిలబెట్టి అక్కడే వాడితో మాట్లాడేదాన్ని. నీ దగ్గర ఏమి లేదు, వాక్యం లేదు. బలవంతుని చేతిలో బాణం అంటే అమ్ముడు పదులు నింపుకోవడం అంటే దేవుడి మాటలతో నువ్వు నింపబడాలి, దేవుడి వాక్యంతో నువ్వు నింపబడాలి. నీ ఇంట్లో వాడు నిన్ను అడిగితే నేనే తప్పు చేస్తున్నానని నా దేవుడు నువ్వు అంటున్నావు చెప్పు. నేను ఏ విరోధం చేశానని నా దేవుడు నువ్వు అంటున్నావు చెప్పు. నేనేం దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, పాపం చేశానా, అక్రమం చేశానా, అన్యాయం చేశానా? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలా మారిందో నీకు తెలుసుగా. అంతకుముందు నేను ఎలా ఉన్నానో నీకు తెలుసుగా. సమాధానం ఉండవు వాళ్ళ దగ్గర. మరి నువ్వేం చేస్తున్నావు? సమాధానం నీ దగ్గర లేకుండా పోయింది. ఎందుకంటే చేసేదన్నీ తప్పుడే, చేసేదన్నీ అక్రమైన పాటలే, నోటి నుండి వస్తే దుర్మాటలే, నోటి నుండి వస్తే దరిద్రపు మాటలే, నోటి నుండి వస్తే లేనిపోయిన అన్యాయం మాటలే. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను తప్పించును. మరణ పడకలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడికి ఈ సమస్యలు ఎంత ఆఫ్టర్ మా దేవుడికి అని చెప్పేటట్టు ఉన్నావా? కష్టం. ఎందుకంటే సమస్యలు తీరాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడు ఉండే అలవాటు మనకు తక్కువదిగా. ఏం తక్కువది? అలవాటు తక్కువైంది. ప్రార్థన చేసి అలవాటు తక్కువైనదిగా. యూదా ఇస్కారియోతు తప్పిపోయాడు ఆ మార్గానికి పోవటానికి. తప్పిపోయారు, చాలా మంది తప్పిపోయారు తెలుసా. సమస్యలు తీరట్లేదు జనాల కుటుంబాలు. ఏమైతే మనకెందుకు అని పోతున్నామంటే అర్థమైంది, నాకెందుకు అని పోతున్నామంటే అర్థమైంది, వాడి పాపాన్ని వాడే పోతున్నామంటే అర్థమైంది. నీ దగ్గర అంబులు లేవు. ఏమి లేవు? అంబులు లేవు. అంబులు అంటే ఏంటి తెలుసా? దేవుని బలమైన వాక్యం నీ దగ్గర ఉంటే నువ్వేం చేసేదానికి తెలుసా? రా, నా దేవుడి గురించి నేను చెప్తాను, నువ్వు నమ్మిన నీ దేవుడి గురించి నువ్వు దేవుడు కూర్చో అని అడుగుతావు. మరి ఎవరైనా అడిగావా? నువ్వు అంటున్నావు కదా ప్రార్థన మీరు అంటున్నారు కదా, మమ్మల్ని అంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను నా యేసయ్య గురించి. నా యేసయ్య పుట్టింది మొదలుకొని నా యేసు ప్రభు చనిపోయేంత వరకు నా యేసు ప్రభు ఎలా ఉన్నాడో నేను చెప్తారా? మరి నువ్వు నమ్ముకున్న ఇంకోటి దేవుడు దేవతలు ఉన్నారుగా, వాళ్ళ గురించి నువ్వు చెప్తురా నేను ఎంత అని చెప్పు. ఏం చెప్తారు? వాళ్ళు అక్రమం చేశాడు, ఈడు అక్రమం చేయడం నేర్చుకున్నాడు. వాడు మోసా చేశాడు, ఈడు మోసా చేయడం నేర్చుకున్నాడు. వాడు ఒకటికి నలుగురిని చేసుకున్నాడు, ఈడు ఒకదానికి నలుగురిని చేసుకోవడం నేర్చుకున్నాడు. ఈడేం చెప్తారు మన దగ్గరికి వచ్చి? ఇదేం చెప్తారు మన దగ్గరికి వచ్చి? అందుకే మీకు చాలా సార్లు చెప్తారు, మీరు అనొచ్చు ఎందుకయ్యా ఆదివారం వాక్యం చెప్తారు, శనివారం వాక్యం చెప్తారు, ఈ మధ్యకాలంలో ఉపవాస ప్రార్థన అని, కుటుంబ ప్రార్థన అని ఎందుకు ఇన్నిసార్లు వాక్యం చెప్తున్నారంటే దుష్టుని అగ్ని బాణాలను వెలిగించాలి. నీ దగ్గర వాక్యం ఉండాలి. ఇంట్లో కూర్చున్న వాడు ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి కూర్చుని నువ్వేం చెప్పాలి తెలుసా? తప్పు ఏదైనా ఉంటే చెప్పు, నాతో సార్ అంతే, నేను ఒగ్గుతా తలంచుతాను అంతే. నేనేం తప్పు చేశాను చెప్పు. నువ్వు ఇక్కడ అన్ని సౌకర్యం చేయట్లేదా? భర్తగా నేను గౌరవించట్లేదా? ఇదిగో తల్లిదండ్రులుగా మీకు ఇవ్వాల్సిన నేను ఇవ్వట్లేదా? నేను చేసేటువంటి పని బాధ్యత నేను చేయట్లేదా? ఎందుకు నువ్వు నన్ను అనాల్సి వస్తుందని ఎప్పుడైనా మాట్లాడారా? గొల్లియాతు విర్రవేగుతుంటే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా సైన్యం అంతా వేస్ట్ గా ఉన్నారు. ఎందుకు? వాక్యం దేవుడి మీద నమ్మకం లేదు అనుకో. ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఈ గొల్లియాతు అంత అనుకున్నాడా? ఎరుకో గోడల మధ్య గొల్లియాతు పెద్దోడా, ఎర్ర సముద్రం పెద్దడా, గొల్లియాతు పెద్దోడా? చెప్పండి. అంతటి వాటిని తీసేసినోడికి ఆఫ్టర్ ఇదంతా మన దగ్గర ఉంది. అందుకే తొందరపాటు చేస్తాం. మనం ఏమొచ్చేస్తుంది? తొందరపాటు. అహజ్యాకు అత్తల్య ఆలోచనకర్తలను పెట్టినట్టుగా మీరు కూడా సలహాలు ఎవరిని అడుగుతారు తెలుసా? ఎవరిని అడుగుతారు? ఏదైనా సమస్య వస్తే సలహాలు అక్క వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అంటారు, వాడన్నీ మాట్లాడుతుంటే నీకు రోసం రాలేదా? వాళ్ళంతా రావాలంటే నీకు రోసం రాలేదన్నప్పుడు నువ్వు అంటావు మేము ప్రార్థన పొందుకుంటే ప్రార్థన బతుకో. మరి ప్రార్థన పడినంత మాత్రాన్ని చేతగా నాలో బతుకువా? ఇంతెందుకు నిన్ను రెచ్చబడుతున్నాడు తెలుసా? నిన్ను కూడా వాళ్ళ పార్టీలో చేసుకోవడానికి. సలహా ఎవరిని అడగాలి? దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలను అడగాలి. అడుగుతురా?
వాళ్ళే చెప్తారా మాకు తెలియదంటే ఇది జ్ఞానంను బోధించేవారు, వాళ్ళు అజ్ఞానంను బోధించేవారు. వాళ్ళు మంచి చెప్పరు, రెచ్చగొడతారు. చివరికి నువ్వు బూతు మాట్లాడి తిట్టిన తర్వాత మళ్ళీ అంటారు ఏంటంటే నిన్న కూడా నువ్వు బజార్కి తిట్టినవుగా అని అంటారు. ఎందుకు ప్రభు ఇంత అవమానం అంటే దావీదు అంటున్నాడు నేను నా దేవుని కొరకు వాడబడటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి వడిసేనతో 5 రాళ్ళు తీసుకొని గొలియాతును పడగొట్టాడు. అది దేవుడిలో ఉన్నటువంటి బలం. బలవంతుని చేతిలో బాణం ఒక దావీదు లాంటాడు. రెండో వాడి గురించి మనం మాట్లాడతాం. బైబిల్ గ్రంథంలోకి వద్దాము. చూడండి బైబిల్ గ్రంథం అనేది సంఖ్యాకాండము కీర్తన గ్రంథం చదివి తర్వాత చదువుతాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 30 వచనం. 106:30. ఫినెహాసు లేచి పరిహాసము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ఇక్కడ ఫినెహాసు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఫినెహాసు గురించి మనం మాట్లాడితే ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వద్దాం. సంఖ్యాకాండం ఇప్పుడు తీయండమ్మా, మీకు అర్థం కావడం చెప్తాను, త్వరగా చెప్తాను, బాగా గమనించండి. సంఖ్యాకాండము 25 అధ్యాయం అనుకుంటాను, 24, 25 అనుకుంటాను. చూసారమ్మా 11వ వచనం జాగ్రత్తగా చదువుదాం. వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపం మళ్ళించిన కనుక నేను ఓర్వలేక ఇండినట్టు ఇశ్రాయేలీలు నశింపచేయలేదు. ఇక్కడ ఫినెహాసు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయన దేవుని యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళలో నుంచి ఒక ఆయన. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు సిద్యోములో దిగి ఉన్నప్పుడు సిద్యోములో ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే వారు మోయాబీయులతో పాపం చేయడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు మోయాబు అంట స్త్రీలతో వ్యభిచారం చేయడం ప్రారంభించినప్పుడు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏమనట్రా. ఎందుకు? మనకెందుకులే అనుకుంటున్నారు. అక్కడ ఇశ్రాయేలు అందరూ మనకెందుకులే అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసిన పాపం వల్ల ఇశ్రాయేలీయులకి ఏమొచ్చిందంట? తెగులు. ఇప్పుడు తెగులు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనం చూద్దాం, బాగా గమనించి ఆలోచించండి. 24,000 మంది ఆ తెగులు చేత ఎంతమంది అంట? 24,000 మంది చచ్చిన జనాలకు బుద్ధి రాల. వ్యభిచారం చేసే వారికి తన కుటుంబం ఎంత నాశనం అయిపోతున్నా వీడికి మాత్రం కళ్ళకు కామం కట్టింది కాబట్టి వీడికి ఏమి అర్థం కాదు. వ్యభిచారం చేస్తున్న దానికి కూడా తన కుటుంబంలో బిడ్డలు తన భర్త సర్వనాశనం అయిపోతున్నా దీనికి ఏమీ పట్టదు. కారణం నా కుటుంబం పాడవడానికి నేనే కారణం అనుకోదు, ఏదేదో కారణాలు చెప్తుంటది. నా కుటుంబంలో సమైక్య లేకపోవడానికి నేనే కారణం అని చెప్పడు, ఎవరి మీద కూడా ఎత్తి పడుతుంటాడు. కాబట్టి ఇక్కడ జరిగింది ఇలా 24,000 మంది చనిపోతే ఇప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన పైకి వచ్చాడు. ఆయన గురించి ఇక్కడ మనకు రాయబడింది చూడండి. బైబిల్ గ్రంథం 8వ వచనం సమాజం 7 నుంచి. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూస్తే. ఎవరు? అహరోను తెలుసుగా, మోసే సహోదరుడైనటువంటి అహరోను యొక్క మనవడు అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరుకు పుట్టినటువంటి కుమారుడు ఫినెహాసు. ఈ ఫినెహాసు వాడు చేసే పాపాలను చూసి ఓర్చుకోలేకపోవటం వల్ల ఇద్దరు కలిసి పాపం చేస్తుంటే ఖడ్గము తీసుకొని ఇద్దరు కలిసిన చోటకెళ్ళి ఇద్దరి కడుపులో దించగా వాని కడుపులో నుంచి దాని కడుపులోనికి దిగిపోయిందంట కత్తి. వెంటనే తెగులు వెళ్ళి ఆగిపోయాడు. ఆమేన్.
ఎందుకు తెగులాగిందంటే పాపం చేసేదాన్ని పాపం లేకుండా చేశాడు, తెగులాగిపోయింది. ఈ దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు వాడు ఏం చేయలేదంట, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఓర్చుకున్నారు. ఏమైతుంది దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు కాదనట్లేదు. మరి నువ్వు ఎందుకు తయారు చేసుకుని బాణముగా, నేను బాణంగా తయారు చేసుకుని నేను యుద్ధం చేయడానికి కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట, బైబిల్ గ్రంథం, బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రికలోకి వద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక తీసుకురమ్మా, 2వ అధ్యాయము 2వ అధ్యాయం చూద్దాము, 3వ వచనం నుంచి 4 చదువుదాం. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడి కిరీటం దక్కదు. ఇప్పుడు సైనికుడు ఎవరు కూడా తన యుద్ధంలో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలి కాబట్టి వేరే వాటలో చిక్కుకోకూడదు. వేరే వాటలు ఏం చేయాలంట, నా పని ఏంది, దేవుడి పని చేసేది. ఈ జీవన వ్యాపారంలో నేను చిక్కున్నాను అనుకో, దేవుడి పని చేస్తానా? ఈ జీవన వ్యాపారం అంటే ఈ జీవన వ్యాపారం అంటే ఏదంటే మీకు అర్థం, ఈ జీవన వ్యాపారము బతుకు తెరువు కోసం మరలా పనులు చేసుకోవడమే ఈ జీవన వ్యాపారం. బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా పనులు కానీ ఏదైనా సంబంధమైనది కానీ ఏదైనా కానీ దేవుడి పనిని పక్కన పెట్టి చేయకూడదు అన్నమాట. రెండోది, దేవుడి పనిని తన స్వార్థం కొరకు కూడా వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజులలో. కాబట్టి చిక్కుకుంటే వాని వల్ల దేవునికి సంతోషం ఉండదు. కాబట్టి నువ్వు నియమం ప్రకారం, సువార్త ప్రకారం, జట్టి అయిన వాడు సువార్త ప్రకారం దేవుని వాక్యం నీ దగ్గర పట్టుకొని దేవుని వాక్యం నీలో ఉంచుకొని నువ్వు ఎప్పుడైతే ఆయన యుద్ధానికి వెళ్తావో ఎవడు కూడా నీ ఎదుట నిలువలేడు. కాబట్టి ఇప్పుడు ఫినెహాసు దగ్గర ఏముంది, రోషం ఉంది. రెండోది క్యారెక్టర్ కూడా ఉంది. అర్థమవుతుందా? రోషం ఉంటేనే సరిపోదు, క్యారెక్టర్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇతడు తప్పు చేస్తే ఇంకొకటి పోయి ఖచ్చితంగా కూడా తప్పుకుంటా. ఇప్పుడు ఇతనేదో తప్పు లేదు కనుక ఇంకొకటి అనగలిగాడు. ఈరోజు నేనే చర్చికి రాకుండా నేను బొమ్మంటే ఎక్కడ దాకా ఈ ఒక్కరోజు నువ్వు ప్రార్థన పో, నేను పడిపోతానంటే నువ్వేమంటావు? ముందు నువ్వు పోయిన తర్వాత నా జీవితం అంటావు. పైకి లోపల అనవు కానీ, పైకి అనవు కానీ లోపల అనుకోవటం అంతే. కాబట్టి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఉండడానికి బలవంతుని చేతిలో బాణముగా దావీదును తయారు చేశారు, ఫినెహాసును తయారు చేశారు అని తల్లిదండ్రులు. అపవాది బాణములుగా అతడే రెడీ అయిపోయింది. ఇక్కడ బర్యేషు ఎందుకు ఇలా రెడీ అయిపోయారంటే వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ పనులు చేస్తున్నారు. కాబట్టి అపవాది మార్గంలో ఉన్నటువంటి అనేక మంది అపవాది సంబంధులు నిన్ను పాడు చేయటానికి గొల్లియాతులాగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీ దగ్గర ఏముండాలి? గొల్లియాతును చంపేయడానికి దావీదు దగ్గర ఏముంది? వడిసెల 5 రాళ్ళు. ఇంకా అది వడిసెల రాళ్ళు కాదు, దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి గొల్లియాతును చంపగలిగారు. ఈరోజు మనకు దేవుడి మీద విశ్వాసం ఉందా? ఉందమ్మా? ఉంటుందా? చెప్పండి. ముఖ్యమైన పని నేను బాగుపోతే రేపు వాళ్ళేమో నాకు రాలేమో, కాబట్టి ఒక్కరోజుకు ప్రార్థనకు బాయ్ టాటా చెయ్యు. నా దేవుడే రేపు వాళ్ళని రక్షిస్తానని నమ్మకం నీకుందా? నా దేవుడే, నువ్వు రాకపోతే నా దేవుడు పెట్టిన లక్షల మంది నాకున్నారు, వాళ్ళు వస్తారని నమ్మకం నీకుందా? నీ ప్రమాదమని అంచులు దగ్గరకు వచ్చినా నువ్వు కునుకకు నిద్రపోకూడదు. ఎందుకంటే నిన్ను తయారు చేసుకున్నవాడు రెడీగా తయారు చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది దేవునికి దూరస్తులు అయిపోతున్నారు తెలుసా? మధ్యలో మాయ మాటలు విని. మాయ మాటలు చెప్పేవాడు ఎవరు? అపవాది సంబంధి. వాళ్ళ బాణాలు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడు, వాడు కూడా వాళ్ళ వాళ్ళని రెడీ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా యుద్ధం ఒక్కడంటే యుద్ధం జరుగుతామా? యుద్ధం ఉండాలి. యుద్ధం జరగాలంటే నీ సైన్యం ఎంత ఉందో నా సైన్యం కూడా అంతే ఉంది.
నీ సైన్యం ఇంకా ఇదేదిగా నా సైన్యము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమును, అధికారులను, పెద్దలను, ప్రధానులను, భూలోక నాదులు అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఇంతమంది సమూహంతో నువ్వు పోరాడాలంటే నేను ఏముండాలి? దేవుని మీద నమ్మకము, దేవుడి ఇచ్చినటువంటి వాక్యము, దేవునిలో నువ్వు పరిపూర్ణత నిన్నుంటే నిన్ను కనీసం ఎవరు కూడా కదిలిని కూడా కదిలేదు. నేను కదిలి కాదంటున్నా, నేను ఎవరు కూడా కదిలిని కూడా కదిలేదు. ఎందుకు కదిలేదంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, సింహాసనాలను అధిగమించగలిగిన దేవుడు, ఇవ్వాలనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. ఈరోజు మనందరి కొరకు బైబిల్ గ్రంథంలో, నీకు నాకు మనందరికి బైబిల్ గ్రంథంలో చెప్పే విషయం ఏంటంటే, యవ్వన కాలంలో దేవుడి బిడ్డలు ఇస్తున్నారు. అందరూ యువకులు అంటారు, చాలా మందికి ఇస్తారు. ఇచ్చినటువంటి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు? దేనికి ఉపయోగపడుతున్నారు మీ పిల్లలు? దేనికి ఉపయోగపడుతున్నారు? దేవునికా నీకా? ఇప్పుడు చెప్పాలి, దేవునికా నీకా? నీకు అంటే దెయ్యము అని అర్థం ఇక్కడ. అవును కదా? నీకోసం నేను ముసలోని అయిన తర్వాత నన్ను చూసుకోవడానికి మంచిగా చదువుకొని, మంచిగా ఉద్యోగం సంపాదించుకొని, 4 రాళ్ళు వెనకొచ్చుకొని, వృద్ధాప్య మంది నన్ను చూసుకోమని నీకోసం పెంచితే ఎవరికి నేను చూసుకోవడం? దేవా, నువ్వు ఇచ్చిన కుమారుడు నేను నీకోసమే పెంచుతున్నాను, నువ్వు ఇచ్చిన కుమార్తె నేను నీకోసమే పెంచుతున్నానంటే ఆయన కోసం పెంచితే వాడు ఖచ్చితంగా నేను చూసుకుంటాడు. ఈరోజు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదంటే, లోకమంతా బురదలో ఉంది, నేను ఒక్కడిని బయట ఉన్నాను, నేను కూడా ఎందుకంటే బురదలో పోయే రకం. ఎవరైనా చాలా గమనించి ఆలోచించండి. ప్రార్థనలో గంట దూరం కూర్చోడానికి ఓపిక ఉండదు, కానీ పనికి మాలినటువంటి వాటిని చూడటానికి గంటలు ఓపిక నీకు ఎవరిస్తున్నారు తెలుసా? మరి మీరు అనుకుంటున్నారు, నాకు అడుగుంచడం అసలు నిద్రే రాదమ్మంటారు. ఎందుకు వస్తుంది నీకు? అసలు నిద్ర రాదు. మరి ఎడుగుంచుంటే నిద్ర ఎందుకు వస్తుంది? నీ స్నేహితుడు, నీ స్నేహితుడు సమస్త దుర్నీతితో నిండినవాడా, సమస్త కపటముతో నిండినవాడా, నీ సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా అని రాస్తున్నాడు. ఇప్పుడు బలవంతుని చేతిలో బాణమువా, అపవాది చేతిలో అగ్ని బాణమువా? అగ్ని ఎలాంటిది? అడవి మొత్తాన్ని ఒక్క పనికి మాలోడు వచ్చేసరికి సంఘం మొత్తం పాడు చేస్తారు తెలుసా? మీరు ఒక్కడ పోయి ఊరిని పాడు చేయడం, బాగు చేయడం మన వల్ల కాదు. మీరు అనుకుంటారు, అసలు నేను ఎప్పటికీ మాట ఎత్తకూడదు అనుకున్నానయ్యా, చివరి దాకా వచ్చుకున్నానయ్యా, చివరి సమయంలో ఒకటి వచ్చి రెండకు వచ్చాక నా వల్ల కాలేదన్న. ఎందుకు కాలేదు? వాడు ఏ గారికి నీ మీదే ఫోకస్ పెట్టాడు తెలుసా? ఎంతమంది తిడుతున్నా కూడా నీ మీద ఎందుకు ఫోకస్ పెట్టాడు? నిన్ను కూడా పాడు చేయాలి. వాళ్ళందరూ వాళ్ళతో వాడికి పని లేదు, నీతో పని. ఇప్పుడు నువ్వు ఎవరి చేతిలో బాణానికి? ఎవరి చేతిలో నువ్వు బాణానికి? దేవుడి చేతిలో బాణమువా, దెయ్యం చేతిలో బాణమువా? దేవుడి చేతిలో బాణము అయితే నేను ఎవరు ఎదిరించలేదు. నీ దగ్గరికి ఎవరు నాకు అనుకోవచ్చు, అయ్యో మాట్లాడుతున్నట్టే ఒక్క 5 నిమిషాలు కూర్చోబెట్టి వాక్యంతో వాడిని తాళం తీసి పంపిస్తావు. ఎవరిని? దేవుడి మాటలతో మాట్లాడతావు, కూర్చోబెట్టి మాట్లాడతావు. ఎవరైనా దగ్గరికి వచ్చి, ఏదమ్మా ఒక ప్రార్థన పోతున్నా కదా అది అంటే, రా కూర్చో, నేను ప్రార్థన గురించి చెప్తాను, నువ్వు నమ్మి దాని గురించి చెప్పాను. అప్పుడు అంటారు తెలుసా, రేపు వాళ్ళతో మనకు డబ్బులు అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర తలంచుకుంటే మంచిదని పెద్ద వాళ్ళు మనం మాట్లాడడం తెలుసా? మామూలు వాళ్ళు మనకు అవకాశం వాదులేము, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆకాశం నుంచి మన్నాను కురిపించాను, నిన్ను కూడా నేను పోషిస్తానని నమ్మకం నీకు లేదు కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి. అది పాయింట్ అక్కడ. అర్థమైందా? గొప్ప వచ్చి కదా హేళన చేస్తుంటారు. హేళన చేసినప్పుడు వాడి తాట తీసేటట్టుంటారు. నువ్వు చేసే అక్రమాలకు, అన్యాయాలకు నేనేమన్నా అడ్డకున్నానా? ఎందుకు నువ్వు పాపములు మానుకు బయటికి రావచ్చు కదా నువ్వు చెప్పాలి. చాలా మంది అన్నాను, ఇన్ని రోజులు బాగుపడ్డావు కదా, మళ్ళా ఎందుకు ఆ పనికి మంది దాన్ని ఇరుక్కున్నావు నేను అన్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడు. ఇన్ని రోజులు శుభ్రమన్నావు కదా, తాగుడు లేకుండా, విచారం లేకుండా, మళ్ళా దరిద్రంలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్న 4 రాళ్ళు కూడా పోతాయి, జాగ్రత్త చెప్తాను. కొన్ని చోట్ల నేను పోయినప్పుడు వాళ్ళు అంటారు,
అన్న ఆలోచించాలని మాట్లాడవు అంతే. ఆలోచించడానికి నీ గురించి నాకేం పని? నువ్వు నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండంతే. ఇష్టం వచ్చినట్టు తిరిగా ఉండుకొని నాశనం అయిపోతాం. మనుషులు మనం బలంతో వాళ్ళు కొట్టాల్సింది, తెలివితో కొట్టాలి. మనుషులు బలంతో కొట్టామనుకో పాడిపోతాం. దేవుడి జ్ఞానంతో కొట్టాలి మనసు. ఇప్పుడు దావీదు దేనితో కొట్టాడు? తెలివితో, దేవుడి జ్ఞానంతో, దేవుడి వాక్యంతో కొట్టాడు. సింహం బలం నుండి, ఎలుగు బట్టి బలం నుండి నన్ను తప్పించాడు. ఈ గొలియాతు అంతయ్యా వాక్యం ఆధారం చేసుకున్నాడు కాబట్టి అంత రాయితోనే పడగొట్టాడు. నీ దగ్గర వాక్యం ఉంటే నువ్వు మాట్లాడే ఒక్క మాటే వాళ్ళకి సమాధానం అంతే. అపవాది తన సమయం కొంచెమే బాబు క్రోధం కాబట్టి ఎవరి మీద తిరుగుతున్నారు. మన వాళ్ళు ఎగేసుకొని పోతారు. ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు తిరిగిపోతుంటారు. వద్దన్న కూడా తిరుగుతుంటారు. ప్రార్థన చేయటం కంటానికి జాతరక అమ్మా చేస్తాం ప్రార్థన. మనకి ఎందుకులో వాళ్ళు ఎదురు చేసుకుంటారు. మనకి ఎందుకంటే అసలు అది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటాం? ఏం తెలుసుకుంటాం? ఆడికి బాగానే నిన్ను కూడా కొత్తలోకి లాగా నీకు అర్థం కాదు. నువ్వు మాట్లాడకూడదులే వరం పక్క నుండి చూద్దాను అంటావు. ఆడదాకా మీరు దాన్ని మాట్లాడుకున్నట్టువా? ఆడిదాకా దానికి మా పక్కల కూడా లేరు, అందరూ వాళ్ళ పన్నారు అడగాడు వేసిపోతాయి. నేనున్నానుగా ఏది అసలు మీరు ఏందంటారు? ఎందుకు? నిన్ను కూడా పాడు చేయడానికి. ఈ పనికి మారిన దానిలో తగలబడిన వాడు నిన్ను నన్ను పాడు చేయడానికి అంత బాగున్నారు చూడండి. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసములు కూర్చుండక జీవరాత్రులు దేవుని ధర్మశాస్త్రంలో ధ్యానించేవాడు. వాళ్ళు కూర్చొని దగ్గర నీకేం పడక వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఇదేంటి పోతాం నా ఇంత తోడు ఎవరికి పోతా వాళ్ళ చేత 4 మాట్లాడించుకుంటా వచ్చి ప్రార్థనలో ఏడుతూనే ఉంటా. అనిపించుకోవడం ఎందుకు, ఏడవటం ఎందుకు? పాపం ఉంటాడు మంచిదిగా. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సమాధానం నిన్ను అనలేదుగా, నీ పేరు ఎత్తలేదుగా. కానీ నువ్వు ఎక్కడో రెచ్చబడుతుంది. కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు ప్రార్థన జరుగుతుంటుంది. ఎక్కడన్నా చిన్న చేమ చెడెక్కుమంతా ముందు పోయి తెలుసుకుంటా ఏం జరుగుతుంది ఆడ, ఏం జరుగుతుంది. నేను బాగుపోతే ఆగేటట్టు లేదని ఉరుగుతుంది. ఆ ఎగిన తర్వాత వచ్చి అక్కడ బుద్ధి గడ్డి తిరిగిపోయాను అంటే బుద్ధి ఏమైంది? బుద్ధి గడ్డి తెచ్చదా? ఎక్కడైనా మీరు చెప్పండి, బుద్ధి గడ్డి తెచ్చదా అమ్మా? ఆ గడ్డి తినే బుద్ధి వచ్చిందంటే పశువు ప్రాయాలకు వచ్చారు కాబట్టి అక్కడ పోయాము. లేకపోతే నాకేం పని? కాబట్టి ఇక్కడ మీ అందరూ చెప్తున్నాను, ఒక గంట చదివి మీ అందరికి ఒకే ఒక మాట ఏంటంటే, అపవాది అగ్ని బాణమువా దేవుని చేతిలో బాణాడుగా. దేవుడిని కొలిచేశాడు. అపవాది బాణాడు అయితే అహల్య నుంచి రెండోడు బరీయుష్ అనేవాడు ఉన్నాడు. దేవుడి చేతిలో బాణం అయితే ఫినోహాసు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. నువ్వు ఎవరి లెక్కలో చేస్తావు? ఈరోజు నీకు అప్పగించబడి నువ్వు దేవుడి లెక్కలో ఉంటే లోకానికి నీకు సంబంధము లేదు. దెయ్యం లెక్కలో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను అడిగేవాడు. కాబట్టి ఈరోజు మనము ఒకవేళ ఇంకా అపవాది చేతిలో బాణంలాగా ఉంటే మనం మార్చుకొని దేవుడి చేతిలో, బలవంతుని చేతిలో బాణంలాగా మారి దుష్టుని ఎదిరించి వాని అగ్ని బాణాలు ఏం చేయాలి? ఆర్పేసే శక్తిని పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక. అందరూ కూడా తల వచ్చితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పెట్టి పోతాం.